సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనమైతే బ్లాక్ మ్యాజిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ బ్లాక్ మ్యాజిక్ గురించి చాలా విషయాలు అయితే ఉన్నాయి, వాటిని అన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేయండి. అందరూ చూడాలి ఈ వీడియోని, చాలా ఎక్కువ వ్యూస్ రావాలి దీనికి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో దీని మీద ఒక ఐడియా రావడానికి, ఒక నాలెడ్జ్ రావడానికి, ఇంతకుముందు ఇంకా ఎవరు దీన్ని చూసి చేయకోకుండా ఉండడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఈ వీడియోతో నేను చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో చేతబడి గురించి ఎవరికి తెలియని నిజాలు ఇవే. చేతబడి అనేది ఒక మంత్ర శక్తి అని మనుషుల గోర్లు జుట్టు సేకరించి ఆ మంత్ర ప్రయోగం చేసే వారిని చిత్రహింసలకు గురి చేసి చంపుతారని ఓ విధానం బాగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, ముఖ్యంగా వీటిని అరికడుతున్నారు. సో ఎంతవరకు అరికడతారో చూద్దాం. సో అలా జరుగుతుంది. ఇది చాలా భయంకరమైన చేతబడి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాము. సో మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇది జరుగుతుందని ఎక్కువగా ఇది వచ్చేసి ఎక్కడ జరుగుతుందంటే అది ఉంటాయి కదా, మన ఊరి బయట ఎక్కువగా జరుగుతుంటాయి వీటిని. సో దాని గురించి మనమైతే తెలుసుకుందాం. సో చేతబడి అనేది మంత్రశక్తి అని మనుషుల గోర్లు జుట్టు సేకరించి ఆ మంత్ర ప్రయోగం చేసేవారిని చిత్రహింసలకు గురి చేసి చంపుతారని ఓ విధానం బాగా ప్రచారంలో ఉంది. అయితే మంత్రతంత్రాలు అనేటివి లేవని, వాటి పేరుతో ప్రజలను మోసం చేయడమే కొందరు మోసగాలు పనిగా పెట్టుకున్నారని అంటున్నారు చాలా మంది పేతువాదులు. ఇలాంటి మూఢ విన్యాసాలు, మూఢ నమ్మకాలు నమ్మకూడదని కొందరు అంటున్నారు, కానీ అందరూ నమ్ముతూనే ఉన్నారు. ఏం చేస్తాం, వాళ్ళు మూఢ నమ్మకాలు నమ్మే తిడతారు. సో ఈ క్రమంలో అసలు చేతబడి అంటే ఏంటో, దానికి వెనుకున్న నిజాలేమిటో మనం కూడా తెలుసుకుందాం రండి. సో చేతబడి అంటే ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అని అర్థం. విచ్ క్రాఫ్ట్ అని అర్థం. సో దీనినే వివిధ ప్రాంతాలలో బాణమతి అని, చిల్లంగి అని కూడా అంటారంట. సో చేతబడి అనేది మంత్ర విద్య అని శత్రువులపై ప్రయోగించడానికి పూర్వం దీనిని ఉపయోగించేవారు. పలు గ్రంథాల్లో కూడా చెప్తున్నాయి వీటి గురించి. ఎవరైనా వాళ్ళ మీద కోపంగా ఉండి వాళ్ళు ఏమైనా ఎక్కువగా లైఫ్లో వెలిగిపోతూ ఉంటే వాళ్ళ మీద అయితే చేతబడి చేస్తారు. సో దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అండ్ ఒకవేళ ఇది తెలుసుకొని ఎవరైతే చేతబడికి అర్హులైనారో వాళ్ళు, లేకపోతే అనుభవించే వాళ్ళు, ఆ చేతబడి ద్వారా ఎవరైతే అనుభవించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా దేవుడిని ముక్కుకొని ఇలాంటివి ఏమన్నా చేస్తూ లలిత సహస్రనామాలు చదువుతూ అలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తూ ఉంటే, ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది తిప్పి కొడుతుంది చేతబడి. సో వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు. సో అందుకే దీని జాగ్రత్తగా ఉండండి, నమ్మొద్దండి ఎవరు ఇట్లాంటివి, అంటే ఎంకరేజ్ కూడా చేయొద్దండి. అండ్ ఇంకొకటి వచ్చేసి, కొన్ని ప్రాంతాలలో ఎవరైనా అంతు చిక్కని అనారోగ్యంతో బారిన పడితే దానికి కారణం చేతబడే అని అక్కడ ఉన్న వాసులందరూ నమ్ముతున్నారు. దానికి నివారణ కోసం మంత్రగాళ్ళను సంప్రదిస్తారు. సో చేతబడి చేయడం భాగంగా ఓ మనిషి బొమ్మను తయారు చేస్తారు. దీనిని మంత్రించిన సూదులతో గుచ్చుతారు. అలా చేయడం ద్వారా అదే బాధ చేతబడి ప్రయోగించబడిన వ్యక్తి కలుగుతుందని నా మంత్రగాళ్ళు నమ్మకం. సో అలాగే జరుగుతుందంట. చూసారా ఎంత భయంకరమో. సో అలా కలుగుతుందంట. ఇంకొకటి వచ్చేసి, చేతబడి చాలా భయంకరమైనది. ఎందుకంటే దీనిని చాలామంది సంప్రదిస్తారు. అలా సంప్రదించిన వాళ్ళలో చాలామంది ఉన్నారు కూడా. సో చేతబడి విధానంపై సద్గురు జగ్గి వాసుదేవ్ లాంటి వారు కూడా మాట్లాడారు. అసలు అన్నిటికన్నా హీనమైన చేతబడి జనాల మనసుల్లో జరిగేదే అని ఆయన చెప్తున్నారు. దాంతో పోలిస్తే ఎదుటి వాళ్ళని చేయగలిగేదే చాలా అత్యల్పం అని
చెప్తున్నారు. మనసులో ఉండే భయం, ఆందోళన ఈ చేతబడి నిలయంగా మారిపోతే మాటకు ఎదుటి వాళ్ళను దానికి కొద్దిగా రగిలించినా అది మనల్ని ధ్వంసం చేయగలుగుతుందనేది ఆయన భావన. సో, అందరూ దీనికైతే జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే బయటికెళ్ళినప్పుడు ఎక్కడో చూసుకుంటే కింద నిమ్మకాయలు, కుంకుమ ఇట్లాంటివన్నీ తొక్కుతుంటారు. సో, అలా తొక్కినంత మాత్రం ఏమి కాదు గానీ, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు లేకపోతే ఆహ్, నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కింద చూసుకుంటూ వెళ్ళండి. అప్పుడే మీరు కనుక్కుంటారు అవన్నీ. చేతబడి అనేది ఒక మూఢనమ్మకమని దాని పేరుతో కొన్ని గ్రామాలలో పేద మహిళలు పట్ల జరిగే దారుణాలు అన్నీ ఇన్ని కావని చెబుతూ ప్రవీణ్ శర్మ అనే రచయిత 'మంత్రగత్తెల వేట' అనే పుస్తకం గూడా రాశారంట. సో, చేతబడి పేరుతో మంత్రగాళ్ళమని చెప్పుకునే వాళ్ళు జనాలను మానసికంగా కృంగదీస్తారని, వారిని భయభ్రాంతులకు గురి చేసి ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు చెప్తారని పలువురు మానసిక వైద్యులు గూడా చెప్పారు. దాని మీద చెప్తారు. వైద్యులు అనడం గమ్య గమ్యనిహారం. ఎందుకంటే వైద్యులు ఇలా చెప్తారని ఎవరు అనుకోనింటారు కదా! అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఇలా జరుగుతూనే వెంటనే ఏదోటి ఉంటుంది గదా! దాన్నయితే తీసుకొని మీరు దాని నుంచి దూరంగా ఉండండి. చేతబడి లాంటి విషయాలపై ప్రముఖ పేతువాది ఇన్నయ్య కూడా తన అభిప్రాయాలను పలు గ్రంథాల్లో తెలిపారు. సో, మన గ్రామాలలో బాణామతి, చేతబడి, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, లఘువలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్ళు, భూత వైద్యులు, గ్రామ వైద్యులు ఉండనే ఉంటారు. సో, అలాంటి వారికి విపరీతమైన గౌరవం ఇస్తూ, వారంటే భయపడుతూ ఉండడంతో వారు ఇంకా వ్యాపారం చేస్తున్నారు. ఉన్నట్లుండి ఇంట్లో బట్టల నుండి నిప్పు వస్తుందని ఆరుబయట వారేసిన వస్త్రాలు అంటుకొని నిప్పు రాజుతుందని ఆ సంఘటన చుట్టూ కథలు అల్లుతారు. శాంతి చేయమంటారు. కొన్నాళ్ళు ఇల్లు పాడు పాడుబెట్టమంటారు. ఎవరో చేతబడి చేయించారంటారు. దోషం పోవడానికి ఏమిటేమిటో చేయాలంటారు. ఎన్నెన్నో చేయాలంటారు. డబ్బులు ఖర్చు పెడతారు. ఇలా చేసి మనల్ని ఏదేదో మాయ చేస్తారు. సో, అలాంటి మాయ మాటలకి మోసపోద్దండి. నమ్మకండి దానిని. ఇంటి బయట బట్టలు ఆరేయండి. పచ్చ ఫార్మస్ ఒక పాలు, కార్బన్ డైసాక్సైడ్ 6 పాలు కలపండి. కొద్దిగా బట్టలపై చల్లండి. అలా చల్లింది ఆరగానే కాసేపట్లో నిప్పు అంటుకుంటుంది. ఇంట్లో అల్మారాలో పెట్టిన దుస్తులలోనూ ద్రావకం చల్లవచ్చు. ఇంటిలోని వారి గురించి ఏడిపించడానికి ఇలాంటి పనులు రహస్యంగా చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా కనపడితే ఎవరు చేస్తున్నది అర్థమవుతుంది. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన మూల కారణం పరిశీలించకుండా మతపరమైన మూఢనమ్మకాల వలన భూత వైద్యులని సోది చెప్పేవారిని పిలుస్తూ ఉంటారు అని ఇనయ గారు తెలిపారంట. సో, ఏదేదో పూసేసి అట్లా అది పూస్తేనే మనకి కొంచెం సేపు అయినాక వెంటనే వచ్చేస్తాయి కదా! మంటలు రాసుకుంటాయి. సో, అలాంటివి చేసేటప్పుడు అలాంటివి చేసే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. మనం ఇంట్లోకి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా, ఎవరొచ్చినా కూడా లోపలికి అనుమతించొద్దండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గ్రామస్తుల్లో ఉన్నవాళ్ళు అండ్ పల్లెటూరులో ఉన్నవాళ్ళు వీటికి ఎక్కువగా బాధపడుతున్నారు. సో, బాధించబడుతున్నారు. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. వెంటనే ఇలాంటి వాళ్ళు మీ పక్కల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇయ్యండి. వాళ్ళే మిగతాదంతా చూసుకుంటారు. సో, ఇలా జరుగుతున్నాయి. సో, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మి మోసపోద్దండి. మోసపోతే మీకే ప్రమాదం జరగొచ్చు. ఇలాంటివి జరక్కోకుండా అరికట్టాలనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి ఎందుకు చేస్తారంటే, ఎవరైనా మంచిగా జాబ్ చేసుకుంటూ, లేకపోతే మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళ నవ్వుల్ని చూడలేక కొంతమంది ఇలా అయితే చేస్తారు.
సో అవన్నీ చేసిన తర్వాత మనకైతే అలాగే జరుగుతుంది. అలా జరక్కోకుండా ఉండాలంటే దేవుడిని పూజించండి, శివుడిని పూజించండి. దానికన్నిటికి ఆయనే చూసుకుంటాడు. సో, ఇలాంటివి ఎక్కడ నమ్మకండి. ఎందుకంటే ఈ మూఢనమ్మకాలతో నుంచే అంతా జరుగుతుంది. వాటిని వదిలేసేయండి. మూఢనమ్మకాల్ని మైండ్‌లో నుంచి తీసేసేయండి. మంచిని నమ్మండి. దేవుడిని నమ్మండి. ఆ తర్వాత మంచే జరుగుతుందంతా. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే చేరాలి. ఎందుకంటే ఇది ఒక సోషల్ సర్వీస్ అనొచ్చు. ఎందుకంటే దీని గురించి తెలుసుకొని కొంతమందన్నా బాగుపడతారు గదా! సో, అందరూ వీటి గురించి అయితే అందరూ కన్నెర్ర చేయండి. ఖచ్చితంగా ఇలాంటివి అరికడదాము. 100% చేద్దాము. నా వంతు సాయం నేను చేస్తాను. మీ వంతు సాయం మీరు చేయండి. సో, ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94 అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేటట్టు షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద చెప్పేయండి. నా వీడియోస్‌ని అందరూ చూడండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా నాతో మాట్లాడాలి, ఏమైనా చెప్పాలి అనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ వచ్చేసి మిస్టర్ రాయల్ కార్తిక్ 14. అక్కడికి కూడా వచ్చి సెర్చ్ చేసేసి ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో, ఈ వీడియోని ఇంకా మీ చేతిలో పెడుతున్నాను. అంతా మీరే చూసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు దిస్ ఈజ్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.